రాజగోపాల్ రెడ్డి దాని గురించి తెలుసుకోవాల్సిన ముచ్చటైతే ఉంది. రాజగోపాల్ రెడ్డి ఆనాడు ఆయన అధికారంలో లేనప్పుడు అసెంబ్లీ ద్వారా ఆయన బిల్లులు ఆమోదించి మరి అట తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడట సోనియా గాంధీ ద్వారా. ఎంతో కష్టపడి ఆయన 2-3 సార్లు ప్రాణాలు విడిచాడట. మళ్ళీ ఆయన కొన్ని కారుణ్యాలతోటి మరో జన్మ ఎత్తి ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నట్టుగా ఈయన ముఖం ఉద్యమంలో అవుపడిందా? అసలు ఈయన ఉద్యమంలో ఎక్కడున్నాడు? అసలు ఇతను తెలంగాణ కూడా అన్నట్టుగా తెలంగాణ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి ఇది ఎంత వాస్తవానికి నిజం? దీని గురించి ఒకసారి పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేద్దాము. నీది నోరా లేకుంటే మోరా రాజగోపాల్ రెడ్డి. ఇక వినండి నేను ముచ్చట. తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులు నేను పొన్న ప్రభాకర్ గారు ఈ పార్లమెంట్ సభ్యులు కొట్లాడి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి తెలంగాణ వచ్చిందట. బిల్లు పాస్ చేస్తే ఇది కాంగ్రెస్ యొక్క పోకడాలు. ఇన్ని రోజులు సోనియా గాంధీ పోకడాలు పాడిళ్ళు. ఇప్పుడు పార్లమెంట్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను, భట్టి విక్రమార్క కలిసి బిల్లులు పాస్ చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు వచ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము తెచ్చినా ఖాళీగా కూర్చున్నారని చెప్తున్నాడు. మరి 1272 మంది బలిదానాలు ఎటుపోయినాయి? రాజగోపాల్ రెడ్డి నేనే అంటున్నాను, అది నోరా లేకుంటే మురికాల మోరా? కేసీఆర్ గారు చేసిన ఉద్యమం ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన మంత్రి పదవి రాజీనామా కానీ రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ చేసిన పోరాటం కానీ చిన్నదే. కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలు చైతన్యవంతం చేసి ఎన్నిసార్లు కేంద్ర మంత్రి రాజీనామా చేసింది, ఎంపీగా రాజీనామా, ఎమ్మెల్యే రాజీనామా చేసిండు, నిరాహార దీక్ష చేసిండు, ఎన్ని రకాలుగా. ఈడ బాగానే మాట్లాడిండు. అసెంబ్లీకి వెళ్ళేసి ఒక 90 వేసినట్టున్నాడు. అందుకనే సాగు నోట్ల తలకాయ పెట్టి తెచ్చింది కేసీఆర్ కాదు, నేను భట్టి మాత్రమే. పార్లమెంట్లో బిల్లులు సబ్మిట్ చేసి మరి తీసుకొచ్చాం తెలంగాణ అంటున్నాడు. మరి అది నోరా లేకుంటే మురిక్కాల మోరా అని అనకుండా ఎట్లుంటారు చెప్పండి మీరే. మరి దానికి తగ్గట్టుగా ఆ అసెంబ్లీలో ఒక్కడే ఉండి 62 మంది ఎమ్మెల్యేలను ఒక ఆట ఆడుకున్నాడు. వారు వేసే క్వశ్చన్లకు సమాధానం తిప్పి ముఖం మీద కొట్టాడు మాజీ మంత్రి అయిన హరీష్ రావు. ఇప్పుడు నాకు కూడా మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసిండు నిన్న. మరి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చింది నేను భట్టి విక్రమార్కు. తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు ప్రఖ్యాతి చెందడానికి చూసేలా చేసింది మేము అన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో 1272 మంది బలిదానాలు అంటే అవి దుష్ప్రచారపు వార్తలా? లేకుంటే శ్రీకాంతచారి పెట్రోల్ పోసుకొని తగిలి చచ్చిపోవడం అది కూడా దుష్ప్రచారమేనా? తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. మరి ఉస్మానియా విద్యార్థులు అంతా రగిలిన గుండెల మాదిరిగా రోడ్ల మీద పరిగెత్తుకుంటూ కాళ్ళు చేతులు విరిగి ప్రాణాలు కోల్పోయి ఈరోజు అమరవీరుల స్తూపాలు పెట్టడం కూడా అదంతా ఫేకేనా? మరి రాజగోపాల్ రెడ్డి చెప్పింది కరెక్టా? గిది కాంగ్రెస్ వాళ్ళు చెప్పే ముచ్చట్లు ఈ విధంగా ఉంటాయి. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలు ఈ విధంగా ఉంటాయి. పాముకు 2 నాలుకలే ఉంటాయి, అది 2 సైడ్లు మాత్రమే రెపరెపలాడిస్తుంది. కానీ మన కాంగ్రెస్ కార్యకర్తలకైతే ఎనలేని నాలుకలు ఉంటాయి, ఎనలేని ప్లాన్లు ఉంటాయి, ఎనలేని హామీలు ఉంటాయి. మరి వాళ్ళే కొట్లాడి తెచ్చినట్టు తెలంగాణని, వాళ్ళే బిల్లుని ఆమోదించి తెలంగాణ తెచ్చుకున్నారట రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క గారు. ఇది కేసీఆర్ చేసింది వెళ్ళిపోయి, ఉస్మానియా విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసింది వెళ్ళిపోయి, అందరూ తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలందరూ కష్టపడి రాస్తా రోకోలు చేసి కాళ్ళు చేతులు విరిగేలా ధర్నాలు చేసి అది కూడా పెద్ద మనుషుల సమావేశాలు కూడా అన్ని రకరకాల ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్రాన్ని నెలకొల్పడానికి ఎన్ని కార్యాచరణలు చేశారో అవన్నీ పోయింది. అవు నోట్లు తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన ముచ్చట కూడా పోయింది. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో బిల్లును ఆమోదించి సింపుల్గా తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇది తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఏ విధంగా ఏర్పడింది అనేది కొత్తగా అధ్యాయం పుట్టింది. దాని గురించి ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకున్న తర్వాత ఇదే ముచ్చట్ని పాఠశాల బుక్కుల్లో కూడా ఇదే విధంగా ఆమోదించాలి. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది అంటే సింపుల్, కట్టి కొట్టి తెచ్చే అని రామాయణం ఏ విధంగా ఉందో అదే విధంగా రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క జస్ట్ పార్లమెంట్లో బిల్లుని ఆమోదించి తెలంగాణను తీసుకొచ్చారు అన్నట్టుగానే సింపుల్గా తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. గంతే సింపుల్గా ఈ విధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మరి ఇన్ని బలిదానాలు ఎందుకు అయ్యాయంటే అవన్నీ ఫేకు, రాజగోపాల్ రెడ్డి చెప్పిందే రైటు అన్నట్టుగా ఈ రోజు నుంచి మనం కూడా మైండ్లో పెట్టుకోవాలి. అంతేనే కదా ప్రజలరా?
వాస్తవాన్ని కూడా జీర్ణించుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుకోవడం వేస్టే. రాజగోపాల్ రెడ్డి ఆయన ఒక 90 దాగి వచ్చినట్టున్నాడు అసెంబ్లీకి. అయితే 90 దాగి వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు కాదు కొట్లాడి తెచ్చింది, జస్ట్ బిల్లు ఆమోదించి తీసుకొచ్చింది మేము అని ఒక 90 గట్టిగా వేసినట్టున్నాడు. బాగా మాట్లాడుతున్నాడు. అదే గతంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలో అదే రాజగోపాల్ రెడ్డిని ఎన్టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఈ విధంగా తెచ్చాడు. కేసీఆర్ ఉన్నంత పాత్ర ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదు, ఇటు మాకు లేదు, భట్టి విక్రమార్కు లేదని ఆయనే చెప్పిండు. మరి ఈరోజు ఆ మాట ఎందుకు వచ్చిందయ్యా? 90 వేసినట్టున్నాడు అన్న, గట్టిగా వేసినట్టుకి గిట్టని ముచ్చట్టుతోనే. నిజంగానే ఈయన ముఖం తెలంగాణలో అవపడిందా, తెలంగాణ ఉద్యమంలో అవపడిందా? మీరే చెప్పండి ప్రజలారా. అసలు ఈయన ఏడవ దుప్పటేసుకొని పడుకున్నాడో కూడా తెలియదు ఉద్యమంలో. మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలతో సహా ఉద్యమాలు చేయించిన మన అందరం ఉద్యమకారులమే. ఈరోజు ఫామ్ హౌస్లో పండి రూమ్లో కిందకి దాచుకొని బెడ్షీట్ల కింద ఏం జరుగుతుందని చూసుకుంటూ ఉండే నాయకులు అందరూ ఈరోజు మేమే తెలంగాణ తెచ్చామంటే ఇక ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారో చూడండి. కాంగ్రెస్ మాట తీరు ఎట్లుంటుందో చూడండి. అధికారం రాగానే రేపు భారతదేశాన్ని తీసుకొచ్చింది కూడా మేమే, గాంధీని అట్లా ముందు పెట్టినాం అన్నట్టుగా మాట్లాడతారు ఈ కాంగ్రెస్ కార్యకర్తలైనా సరే, కాంగ్రెస్ నాయకులైనా సరే. చరిత్రను మర్చిపోయేలా చేస్తున్నారు. చరిత్ర కప్పిపుచ్చినా దాగదు, చరిత్రను తుడిపేసి రాయాలను కూడా అది రాయబడదు. చరిత్ర ఒక్కొక్కరి గుండెలో లీనమైపోయింది. తెలంగాణ రాష్ట్రం యొక్క గడ్డి పోచ సైతం ఆ రోజు కత్తుల వైపు మారి శత్రువుల గుండెల్లో గుణపం దింపేలా తయారైందని ఆనాడు అందశ్రీ రాసిన గొప్ప గొప్ప వాక్యాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి ఇన్ని కృషి జరిగింది. రాజగోపాల్ రెడ్డి వచ్చేసి నానా రకాలు మాట్లాడుతున్నాడు. అది నోరా లేకుండా మురికారం మోరా అని ఎందుకు చెప్పరండి? వాస్తవంగా చెప్తారు.